రైతు ఎస్ నా హక్కులన్నీ కూడా సక్రమంగా కల్పించారు అంటిన తర్వాతే పాస్బుక్ ముద్రించాలన్న లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని మీరు క్రెడిట్ చోరీ అంటారా? మీరు ఏమి చేశారని మేము చోరీ చేయాలి? మేము మీ రాళ్ల మీద మీ ఫోటో వేసుకోవడానికి క్రెడిటా? 700 కోట్ల ప్రజాధనం ఇది. ఎవరి కోసం అండి? ఎవరి ఫోటో అండి ఇది? గ్రేవ్ యార్డ్లో వేసుకున్నట్టో లేకపోతే ఏదో వేసుకున్నట్టు ఎవరి కోసం ఇది? ఎవరి ధనం ఇది? ప్రాపర్గా రోవర్స్ని వాడి, శాటిలైట్స్ వాడి, ఏదైతే హెలికాప్టర్స్ వాడి కార్ స్టేషన్స్ నుంచి ఎలా సిగ్నల్ తీసుకోవాలో అవన్నీ కూడా ప్రాపర్గా స్టేషన్స్ ఎప్పుడైతే ఏర్పాటైనాయో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈరోజు రీసర్వే చేస్తా ఉన్నాం అద్భుతంగా విత్ ఫుల్ పర్మిషన్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్. ఎక్కడ కూడా ల్యాండ్ లార్డ్ తెలియకుండా మేము ఈ రీసర్వే చేయట్లేదు. ఇంత పగడ్బందీ చేస్తుంటే ఊకనే భయభ్రాంతులు పెట్టే విధంగానో లేకపోతే తప్పులు చెప్పే విధంగా, ఎందుకంటే చెప్తా ఉన్న తప్పుల పునాదులు పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇంత పగడ్బందీగా ఈ పాస్బుక్ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు ఎట్లా అయితే మేము రీసర్వే చేస్తానో అట్లాగే అన్ని రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్లో కూడా, రిజిస్ట్రేషన్లో కూడా, ఆటోమేటేషన్ కూడా అద్భుతంగా 10 నిమిషాల్లో వచ్చే విధంగా చేస్తా ఉన్నాం. వారు మళ్ళా మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో మేము కల్పించాము. గత హయాంలో కేవలం 5,509 రిజిస్ట్రేషన్స్ మాత్రమే జరిగినాయి. కానీ గ్రామ సచివాలయంలో ఎప్పుడు కూడా ఈ డైలీ రిజిస్ట్రేషన్స్ అనేది అది అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అది బేసిక్గా. ఎందుకంటే అది అక్కడ వార్డు మెంబర్లకు, అక్కడ చిన్న నాయకులకు కంట్రోల్లో పెట్టుకుని నడిపించేటువంటి వ్యవస్థ వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు అని భావిస్తాం. అది ప్రజల్లో అవగాహన ఉంది కాబట్టి ప్రజలే కోరుకుంటాను. రోజు మేము కొనుక్కో ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ గ్రామ సచివాలయాలు అవసరం లేదు అని చెప్పారు. మీరు కూడా అది అవగాహన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇట్లా తప్పులన్నీ వాళ్ళు చేసి మాకేం తెలియదు, మేమేం చేయలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఎంతో అంటే మేము చూపించాం మీకు వ్యత్యాసం. మేము అసెంబ్లీలో మాట్లాడాం, ప్రతి వేదికలో కూడా మాట్లాడు. వారు తెచ్చిన రీసర్వేలో వారు కడప జిల్లాకు చెందినటువంటి సుబ్బారావు వాళ్ళు రీసర్వేలోనే చనిపోయారు. మా భూమి మాది కాదన్నారు, మేము ఇంకా అప్పులు తీసుకోలేము, చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అతని పరిపాలనలో చనిపోయిన వ్యక్తుల పేరు పెడతా చెప్తా ఉంటే సింగయ్య అవ్వచ్చు, సలాం అవ్వచ్చు, చంద్రయ్య అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అట్లా 100 మంది ఉన్నారు. అంటే అదే సైకో పరిపాలనలో సైకో తత్వంతో వివిధ కారణాల వల్ల చనిపోయి చాలా మంది ఉన్నారు. భూమి వివాదాలు అవ్వచ్చు, భూమి సమస్యలు అవ్వచ్చు, ఆస్తి సమస్యలు అవ్వచ్చు, లేదా వివిధ కారణాల్లో వాళ్ళు తెచ్చినటువంటి ఒత్తిడిలు అవ్వచ్చు. అలాగే వారు ఏదైతే మానసికంగా మహిళల్ని కూడా వేధించారో అలాంటి వారు కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి మన వారి పరిపాలన చూసాం. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి తనయులు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సుభిష్టంగా ఉండాలి, రాష్ట్రం సుభిష్టంగా ఉండాలి, కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలి, ఒక 20 సంవత్సరాలు నడిస్తేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సలహాలు, మోడీ గారి ఆశీర్వచనతో పునర్నిర్మించాలని చెప్పేసి ఈరోజు ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. మన సిఐఐ అవ్వచ్చు, ఈరోజు దావోస్ అవ్వచ్చు, లేకపోతే దానికి ముందు ఒక స్పెషల్ డ్రైవ్గా లోకేష్ గారు, చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు గూగుల్ రానియండి, టీసీఎస్ రానియండి, లేకపోతే కాంగ్నిజెంట్ రానియండి, లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి ఆర్సెనల్ మిట్టల్ అవ్వచ్చు కూడా, ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీ అంటాడు. అసలు క్రెడిట్ చోరీ అంటే నేను అదే చెప్తా, ఏంది క్రెడిట్ చోరీ? మాకు మీ క్రెడిట్లు మాకొద్దు, మీ చోరీలు మాకొద్దు, మాకెవరు కూడా ఈ గులకరాయిలు కానీ ఆయన కూడా క్రెడిట్ వల్ల గులకరాయి, లేకపోతే కోడికత్తి, లేకపోతే బాబాయ్ గొడ్డలి, ఆ క్రెడిట్లు ఎవరికి వద్దు. మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సిన సంక్షేమం, మాకు కావాల్సిన వెల్దీ హ్యాపీ స్టేట్. దానికోసం తపన పడుతుంది తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికోసం కూడా కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్నో వైబ్రెంట్ మోడ్లో ఎన్నో ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన రేపు విశాఖ ఫెస్టివల్ వస్తూ ఉంది, లేకపోతే మొన్న విజయవాడలో మనం దుర్గామాత ఫెస్టివల్ మనం దసరా ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేసాం.
లోకేష్ గారు ఇక్కడ క్రికెట్ లీగులు పెట్టారు, మొన్న ఫ్లెమింగో ఫెస్టివల్ చేశాం. అంటే నేను ఎందుకు చెప్తా ఉంటే గండికోట ఫెస్టివల్ చేశాం. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి ఈ రాష్ట్రంలో, మళ్ళా ఆ పునర్వైభవం రావాలి. మన ట్రెడిషన్తో పాటు ఈ ఏదైతే టెక్నాలజీ ఉందో ఇంటిగ్రేట్ చేసి, ఎందుకంటే అభివృద్ధితో పాటు మన పాత సాంప్రదాయాలను కూడా మనం తీసుకొచ్చి ఇవన్నీ కలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటే ఇతను ఓ 15 రోజులకు 20 రోజులకు టూరిస్ట్ లాగా బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి, ఒక్కటన్నా నిజం ఉందా అంటే వాళ్ళు చెప్పిన వాటిల్లో ఒక్కటన్నా? అన్ని అబద్ధాలు. మళ్ళీ ఇది ఒక కొత్త స్లోగను. ఏమంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గ్రామంలో జరిగితే, వాళ్ళ గొడవ జరిగి ఏదో జరిగి దాన్ని కూడా శవ రాజకీయాలు. మొన్న అదేమి పార్టీలకో లేకపోతే వేరే ఇదో కదా, ఒక వర్గాలకు చెందినటువంటి ఇది ఒకే ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఏదో మాట వచ్చి కొట్టుకున్నారు, చనిపోయారు. అయినా కూడా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తామో, మా ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని కూడా మేము గతంలో చెప్పాము, వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీలాగా వాళ్ళని ఇంకా హైప్ చేసి మేము ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి మేము చేయమే. మీరు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు తీసుకొచ్చి మీరు కౌన్సిల్లో పెడతారు, లేకపోతే మీ ఎంపీలు భూత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు ఇంకా వాళ్ళకి చప్పట్లు